భూమి మీద జీవించడం అనేది ఒక గొప్ప వరం. ఎందుకంటే మనము మానవులుగా జన్మించడం కూడా మనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప ప్రసాదము. ఎందుకు అంటే మనము ఈ జీవితం తీసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందడానికి, అలాగే మనకున్న శక్తిని పెంపొందించుకోవడానికి, మనకున్న జీవితానుభవాల ద్వారా గుణపాఠాలు నేర్చుకొని మంచిగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశంగా మానవ జీవితాన్ని మన పెద్దవాళ్ళు చెప్తారు. మానవ జీవితం ఒక గొప్ప వరం వంటిది. జీవితానికి అర్థము, పరమార్థము అనేవి రెండు ఉన్నాయి. అందువల్లనే మనము ఈ జన్మ తీసుకోవటం అనేది జరిగింది. చీమ, రాయి, పక్షి, కొండ, నది, గ్రహం, ఇలా గెలాక్సీలు, మానవులు, ఇలా అన్నీ కూడా మనకి ఆ పరమాత్మ శక్తి నుండే మనము ఉద్భవించాము. అలాగే నేను చెప్పిన చీమార ఇవన్నీ కూడా ఆ చైతన్యం నుండే మనకి ఉద్భవించాయి. ఈ విశ్వం యొక్క సృష్టిని అంతా కూడా నడిపించేది మనకి అంతర్ప్రపంచంలోని మనకి ఉన్న ఆ మూల చైతన్యము, అంటే బ్రహ్మ పదార్థము. మన పెద్దవాళ్ళు మనకి ఈ సృష్టి అంతా కూడా ఓంకారం నుండే ఉద్భవించింది అని చెప్తారు కదండి. అలాగే ఓంకారం నుండే సృష్టి మొత్తము ఉద్భవించింది. ఓంకారం అనేది శబ్దము. ఇప్పుడు మనకి శాస్త్రవేత్తలకు కూడా సూర్యమండలం నుంచి ఓంకారం అనే శబ్దం వినిపిస్తూ ఉందని చెప్పారు కదా. అలాగే ఓంకార శబ్దాన్ని మనం సాధన చేస్తే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా బీజాక్షరాలు కూడా మనం సాధన చేయొచ్చు. మీకు నేను పంచతత్వాలు చెప్పాను, పంచతత్వాలకు సంబంధించిన బీజాక్షరాలు కూడా చెప్పాను. అవన్నీ ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు మనము శరీరంలో మూలాధార చక్రం నుంచి కనుక చూసుకుంటే, మూలాధార చక్రము భూతత్వమునకు సంబంధించి లం బీజాక్షరాన్ని చెప్తాము. అలాగే మూలాధార చక్రం పైన స్వాదిష్టాన చక్రము జలతత్వముకు సంబంధించి వం బీజాక్షరం చెప్తామండి. జలతత్వము పైన ఉండేది మనకి అగ్నితత్వము, అంటే మణిపూరక చక్రము, దానికి సంబంధించి రం బీజాక్షరముని చెప్తాము. అయితే అగ్నితత్వానికి పైన ఉన్నది వాయుతత్వము, అనాహత చక్రము, దానికి సంబంధించి యం బీజాక్షరం చెప్తాము. అనాహత చక్రము పైన ఉన్నది విశుద్ధ చక్రము, ఆకాశతత్వము, దానికి సంబంధించిన బీజాక్షరము హంగా చెప్తాము. ఆ తర్వాత పైన ఉన్న ఆజ్ఞాచక్రానికి, సహస్రార చక్రానికి కానీ మనకి ఓంకారం బీజాక్షరంగా చెప్తారు. అన్నింటికీ మూలమైన ఓంకార శక్తి, అంటే పరమాత్మ శక్తి నుండే ఈ కోటాను కోట్ల లోకాలు కానీ మనుషులు, జంతువులు అన్నీ కూడా ఉద్భవించాయి. కాబట్టి ఓంకారము మనకి మొట్టమొదటగా పరమాత్మ శక్తిగా మనము చెప్తాము. ఇప్పుడు మన శరీరంలోని పంచతత్వాలు, దానికి సంబంధించిన బీజాక్షరాలు అని చెప్పాను. ఆ బీజాక్షరాలన్నిటికీ పైన ఉన్న రెండు చక్రాలు, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము, పరమాత్మ స్థితికి సంబంధించినవి. అవి మనకి ఓంకార బీజాక్షరంతో చెప్తాము. కాబట్టి ఫస్ట్ మనము ఓంకార సాధన, అంటే ఓంకార బీజాక్షరము, ఓంకార సాధన గురించి తెలుసుకుందాము. ఓంకార సాధన అనేది మీరు రోజుకి 5 నిమిషాలు లేదా 10 నిమిషాల దాకా సాధన చేయండి. ఎప్పుడైనా చేయొచ్చు. అయితే ఈ సాధనలు చేయడానికి, బీజాక్షర సాధనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది. ఏ టెన్షన్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. మీకు మనసు ప్రశాంతంగా ఉన్న స్థితిలో కూర్చొని ఓంకారాన్ని సాధన చేయండి. 5 నిమిషాలు సాధన చేస్తే సరిపోతుంది. ఇంకా బాగుందనిపిస్తే ఇంకొక 5 నిమిషాలు సాధన చేయండి. మీకు యోగా కృష్ణుడు బొమ్మ తెలుసు కదా, కృష్ణస్వాముల వారు యోగా కృష్ణుడు బొమ్మ ఉంటుంది, అది చూడండి ఒకసారి. అందులో చేతులు ఎలా అయితే పెడతామంటే 2 చేతులు ఆకాశం వైపు చూస్తూ తొడల మీద పెట్టుకొని మనము ఓంకారాన్ని పెద్దగా బయటికి అనాలి. ఇలా మీరు చేస్తున్నంతసేపు ఓంకారాన్ని బయటికి అంటూ, ఓంకారం అంటున్నప్పుడు వచ్చే శబ్దాన్ని, అంటే మనం అంటున్నప్పుడు వచ్చే శబ్దాన్ని మన చెవులతో మనమే వింటూ ఉండాలి. మీరు ఎంతసేపు ఒక ఓంకారాన్ని అనగలిగితే అంత దీర్ఘంగా ఓంకారాన్ని అనటము మంచిది. చూడండి, మీకు ఎంతవరకు ఓంకారం అనేది అనగలరో అంతవరకు, అంతసేపు ఓంకారం అనండి. ఇది మనకి ఓం 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 ఇలా అనకూడదండి. ఓంకారము
బాగా దీర్ఘంగా జపిస్తూ ఆ శబ్దాన్ని, ఆ ధ్వని తరంగాల్ని మీ చెవులతో మీరే వినటం వల్ల ఏంటంటే ఆ వైబ్రేషన్స్, అవి శక్తి తరంగాలు మనలో కొత్త శక్తిని మనకి ఉత్పత్తి చేస్తాయి. అంటే శరీరం అంతా కూడా మంచి శక్తిగా తయారవుతుంది. మనము బ్యాటరీ రీఛార్జ్ చేస్తే ఎలా అయితే మనకి మంచి శక్తి వస్తుందో, అలాగే మన శరీరానికి ఈ ఓంకారం జపించడం వల్ల చాలా గొప్ప శక్తి వస్తుంది. అంతేకాకుండా ఈ ఓంకార శక్తి వల్ల ఏంటంటే మన చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులన్నీ కూడా మంచిగా మారుతాయి. ఈ వైబ్రేషన్ వల్ల చాలా సాత్వికంగా, మంచిగా, ప్రశాంతంగా ఈ శబ్ద తరంగాలు మన చుట్టుపక్కల పరిస్థితులను ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి సంబంధించి మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి తగ్గడం అనేది మొదలవుతుంది. అది ఏదైనా సరే, డిసీజా, టెన్షనా, లేదా ఇంకొక ఆత్రము, ఇట్లాంటివన్నీ కూడా మనకి శరీరపరంగా కూడా ఆ ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల అవన్నీ డిసీజెస్ అన్నీ కూడా, టెన్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ అవ్వడం మనం గమనించవచ్చు. అయితే ఓంకారం జపిస్తున్నంతసేపు మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని చేతులు ఎలా పెట్టాలో చెప్పాను కదండి. చేతులను తొడల మీద ఆకాశం వైపు చూస్తూ యోగా కృష్ణ వారు ఒక బొమ్మ ఒకసారి చూసి అలా పెట్టి ఆ విధంగా కూర్చోండి. అలా కూర్చొని ప్రశాంతంగా ఓంకారం జపిస్తూ ఉండండి. దీనివల్ల శరీరంలో మనకి నరాలన్నీ కూడా శక్తివంతం అవుతాయి. శరీరానికి కొత్త శక్తి వస్తుంది. ఓంకారంలో మనకి పంచతత్వాల, పంచభూతాల యొక్క శక్తి అంతా కూడా మనకి ఓంకారంలోనే ఇమిడి ఉంది. కాబట్టి దీనిని అందరూ చక్కగా సాధన చేయండి. రోజుకి 5 నిమిషాలు చేయండి. బాగుందనిపిస్తే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు చేయొచ్చు. పొద్దున ఒక 5 నిమిషాలు చేయండి, తర్వాత సాయంత్రం 5 నిమిషాలు చేయండి, లేదా 10 నిమిషాలు కంటిన్యూగా మీరు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మీరు చక్కగా సాధన చేయండి. సాధన చేసి ఒక వారం రోజులు, 10 రోజులు కంటిన్యూగా సాధన చేయండి. సాధన చేసి మీలో వచ్చే మార్పులని, ఆలోచనలో కానీ, చుట్టుపక్కల వాతావరణం కానీ, మీ శరీరంలో ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించండి. ఓంకారం జపిస్తున్నంతసేపు శరీరంలో కదలికలు ఎలా ఉన్నాయి, మన మనసులో ఎలా ఉంటుంది అనేది గమనించుకోవటము ముఖ్యమండి. కాబట్టి ఓంకార సాధన చక్కగా చేయండి, అందరూ చేయండి, సత్ఫలితాలని పొందండి. ఓంకార సాధన ఎందుకు చేయాలంటే చెప్పాను కదండి, అంతా శక్తి కూడా, అంటే మన పరమాత్మ శక్తి, సృష్టి స్వరూపం అంతా కూడా ఓంకారం నుండే జనించిందని మన పెద్దవాళ్ళు చెప్తారు. అంతేకాకుండా శబ్దపరంగా కూడా మనకి ఆ ధ్వని తరంగాల వల్ల మన శరీరంలో మార్పులు అనేవి బాగా జరుగుతాయి. ఓంకారానికి అంత గొప్ప శక్తి ఉంది. సృష్టి స్వరూపమే ఓంకారం కాబట్టి మన ఈ ఓంకారాన్ని జపించడం వల్ల అంతటి శక్తి అనేది మనలో రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మన శరీరం కూడా మంచి శక్తివంతంగా తయారవుతుంది. ఆలోచనలో కానీ, మన మనసులో కానీ, లేదా ఇంకేదైనా పరిస్థితులను కానీ తట్టుకునే శక్తి అనేది మనకి ఈ సాధన ఇస్తుందండి. ఓంకార సాధన చక్కగా చేయండి. ఆ తర్వాత పంచతత్వాలకు సంబంధించిన బీజాక్షరాలు చెప్పాను కదా, అవి కూడా ఎలా సాధన చేయాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను చెప్తాను. ముందుగా అందరూ చక్కగా ఈ ఓంకార సాధన అనేది చేయండి. చేసి కంటిన్యూగా చేయండి. ఒక 10 రోజులు చేసి ఎలా ఉన్నాయి మీ అనుభవాలు అనేది నాకు మెసేజ్ చేయండి. అలాగే ఈ సాధనను కంటిన్యూగా చేయండి. జీవితాంతము మనము ఒక సాధన మొదలు పెడితే అది చేస్తూనే ఉండాలి. ఎందుకంటే సత్ఫలితాలు మనం పొందాలంటే మనము సాధన అనేది చేస్తూనే ఉండాలి. రోజువారీ పనులలో ఒక భాగంగా మనం రోజువారీ పనులు ఎలా అయితే చేస్తున్నామో అలాగే ఓంకార సాధన, ఏ సాధన అయినా ధ్యానం చేయడమా, ఒక పుస్తకం చదవడమా, లేదా ఒక కళ నేర్చుకోవడమా అనేది మన రోజువారీ జీవితంలో కనీసం మన కోసం మనముగా ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలతో మొదలు పెట్టండి. ఫస్ట్ 5 నిమిషాలను మన కోసం మనం కేటాయించుకోగలిగితే అంతకంటే గొప్ప మార్పు అనేది మన జీవితంలో మనము ఇంకా ఏది చూడము. ఎందుకంటే గొప్ప మార్పుని ఆహ్వానించడానికి మనమే ఒక కొత్త బాటని వేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఏ సాధన అయినా మొదలుపెట్టి చక్కగా మన శరీరం ఆరోగ్యంగా, మనసు ఆరోగ్యంగా, మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏదో ఒక సాధన మొదలుపెట్టి ఖచ్చితంగా అందరూ చేయాల్సిందే. దీనివల్ల లాభాలు కూడా ఇప్పుడు చాలామంది ఓంకార సాధన చేస్తున్నారు. దానివల్ల ఎంతో సత్ఫలితాలు పొందిన వారు చాలామందే ఉన్నారు. అలాగే సాధన బాగా చేయండి. ఏ సాధన అయినా సరే
చక్కగా చేయండి. జీవితంలో ఒక భాగంగా వాటిని ఏర్పరచుకోండి. ధన్యవాదములు.